ఏవండోయ్ బాగున్నారా? అందరికీ హ్యాపీ భోగి. అసలు భోగి అంటే ఏంటో తెలుసా? నేను చెప్తాను వినండి. గోదాదేవి కృష్ణుడి మీద ప్రేమతో రోజు మాల సమర్పించేది. ఒకరోజు మాలలో జుట్టు ఉండడం చూసిన గోదాదేవి తండ్రి ఏంటిది అని అడగ్గా నేను వేసుకున్న మాల కృష్ణుడికి ఇస్తున్నానని చెప్పింది. ఇది విన్న తండ్రి అపచారంగా భావిస్తాడు. కృష్ణుడికి మాల వేయడమే ఆపేస్తాడు. ఒకరోజు కృష్ణుడి విగ్రహం నుండి పొగలు రావడం చూసి పురోహితులు అందరూ కంగారు పడుతుండగా ఒక పురోహితుడి మీద కృష్ణుడు వచ్చి ఇలా అంటాడు, నాకు రావాల్సిన మాల నా వద్దకు రాలేదని. ఏ మాల స్వామి అని అడగ్గా కృష్ణుడు నీ కూతురు ఇచ్చిన మాల అని అంటాడు. ఇది విన్న తండ్రి ఆ మాలను అదృష్టంగా భావిస్తాడు. గోదాదేవి ప్రేమకు మెచ్చిన కృష్ణుడు తిరుపతి సన్నిధానంలో ధనుర్మాసం చివరి రోజున గోదాదేవిని పెళ్లాడతాడు. గోదాదేవికి మహాభోగాలు కలిగాయి కాబట్టి ఈ రోజు భోగి అని అంటారు. ఆ దంపతులు మన కుటుంబాల మీద గుడ్డు గోదా పొలం మీద చల్లని చూపు ఉండాలని మరుసటి రోజు సంక్రాంతి కింద సెలబ్రేట్ చేసుకుంటారు. విన్నారుగా? సబ్స్క్రైబ్ చేయండి.